విశాఖపట్నం గోపాలపట్నంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగిన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తున్నామంటూ కూడా తెలియజేశారు మంత్రి. ముందు ఆడడానికి క్రీడాకారులు ఉండాలి, ఆట నేర్పించడానికి శిక్షకులు ఉండాలి, శిక్షకుల నుండి ఆట నేర్చుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, క్రీడా మైదానాలు. ఈ మూడు ఉన్నాక టోర్నమెంట్స్ పోటీలు ఉండాలి ఎంకరేజ్ చేయడానికి. సో ఈ నాలుగిటికి కట్టుబడి దాని ప్రత్యేకత కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కంబైన్డ్ స్టేట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వేదికగా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ నేషనల్ గేమ్స్ మీకు తెలుసు, వైజాగ్ కూడా కొన్ని ఈవెంట్స్ చేశాం. సో ఆ రకంగా మన ప్రాంతానికి మన ప్రభుత్వం తాలూకా సామర్థ్యాన్ని తెలపడానికి క్రీడలను కూడా ఒక వేదికగా చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆర్థికంగా ఎదగడానికి పారిశ్రామికీకరణ, పర్యాటక రంగమో లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటితో పాటు స్పోర్ట్స్ని కూడా ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో దానిలో భాగంగా నేను కూడా మన ప్రాంతానికి ఐడెంటిటీ, ఈరోజు సమ్మర్ క్యాంప్స్ రాష్ట్ర స్థాయిలో ముగింపు ఉత్సవం సాప్ ఆధ్వర్యంలో జరిగింది, గోపాలపట్నంలో జరిగిందంటే దానికి కారణం ఇండోర్ స్టేడియం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఒక ఫెసిలిటీ అంటూ క్రియేట్ కాబడితే, ఒకప్పుడు గ్రామం ఇది, ఎప్పుడు నగరానికి పరిమితం అయ్యేటువంటి కార్యక్రమాలు మన ప్రాంతం వరకు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబట్టి. ఈ రకమైనటువంటి వేదికలు ఉండడం పిల్లలకు ఉపయోగపడడం. ఈరోజు సమ్మర్ క్యాంప్స్లో ఐడెంటిఫై అయిన వాళ్ళే, నాలాంటి వాళ్ళే కాదు, ఈరోజు ద్రోణాచార్య, అర్జున్ ఎట్లాంటి ప్లేయర్స్ ఎవరు తయారైనా ఫస్ట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సమ్మర్ క్యాంప్స్లోనే జరుగుతుంది. పిల్లలు దేనికి ఏ గేమ్లో వీళ్ళు రాణించగలరు అని చెప్పి కోచెస్ ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి వాళ్ళకి తరఫీదు ఇవ్వడం, వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సమ్మర్ క్యాంప్స్ గత 5 ఏళ్ళు ఎక్కడ కనపడలా. వైజాగ్ పట్టణంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని గోపాలపురం నియోజకవర్గంలో పెద్దలు, స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడికి వందలాది మంది క్రీడాకారులు రావడం, ఇక్కడ ఈ 45 రోజుల్లో హాలిడేస్లో వారికి ఏదైతే క్రీడ పట్ల మక్కువ ఉంటుందో ఆ క్రీడల్లో ఇక్కడ ఎవరైతే ట్రైన్ కోచెస్ ఉన్నారో వాళ్ళ ద్వారా శిక్షణ పొందడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే శాప్ అథారిటీ తరఫున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న క్రీడా శాఖకు సపరేట్ దాని మీద మక్కువతో క్రీడలకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనేం, ఎక్సలెన్సీ సెంటర్స్ అయితేనేం, ఈ రోజున్న స్పోర్ట్స్ స్కూల్ అనుకోండి, ఇలాంటి ఇండోర్ స్టేడియంస్ అయితేనేం, అవన్నీ ఈరోజు క్రీడాకారులకు ఏ విధంగా పనికొస్తున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా క్రీడల పట్ల ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రభుత్వంలోనే సుమారుగా 800 మందికి సుమారుగా 50 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఏదైతే గత 5 సంవత్సరాల్లో బకాయిలు ఉన్నాయో అన్ని చెల్లించడం జరుగుతూ వస్తూ ఉంది.